స్వరాష్ట్ర సహకారానికి కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన నవంబర్ 29 తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోయే రోజని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా దివాస్ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తాత మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల అనంతరం పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కేసీఆర్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుంది. కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. ఈ సభలో కూడా ఏంటంటే ప్రధానంగా ఆనాటి ఉద్యమ ఘట్టాలని వివరించే విధంగా, ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఆ రోజు వారి అనుభవాలని వచ్చేటటువంటి కార్యకర్తలకి, నాయకులకు ఒకసారి అంటే గుర్తు చేసే విధంగా ఉపన్యాసాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. సో ఇది టోటల్గా పూర్తి కార్యక్రమం. రేపటి కార్యక్రమానికి సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతోంది. నేను కూడా మీడియా మిత్రుల ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పెద్ద ఎత్తున ఇది పార్టీ చేసేటువంటి కార్యక్రమం, మన ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల లోపు అందరూ కూడా పార్టీ ఆఫీస్కి, జిల్లా పార్టీ ఆఫీస్కి చేరుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, డీసీసీబీ డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్సు అందరూ కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రజలకు ఆల్రెడీ అంటే పార్టీ కార్యకర్తల, నాయకులకు సమాచారం ఇవ్వటం జరిగింది. పెంపొందించినటువంటి పూలే గారిని ఘనంగా నివాళులర్పించుకున్నాం. ఇప్పుడు ఇంకా రేపు జరగబోయే ప్రోగ్రాం మా జిల్లా అధ్యక్షులు మధు గారు చాలా వివరంగా వివరించారు. కొత్తగూడెం కూడా రేపు ఇదే షెడ్యూల్ ప్రకారం 9 గంటలకే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా స్వయంగా తరలి వస్తున్నారు. రేపు జరగబోయే దీక్షా దివస్ ఇక్కడ ఖమ్మం జిల్లా తొలి మలి దశ ఉద్యమాల నుంచే బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి ఉద్యమానికి ఊపిరి పోసిందే ఖమ్మం జిల్లా. 2009 నవంబర్ 29 నాడు మరొకసారి దీక్ష గట్టిగా తీసుకుంటే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం తీసుకొని ఉద్యమాన్ని చివరిగా తన ఉన్నా పోయినా పర్వాలేదు తెలంగాణ సాధించాలనే అంకుటిత దీక్షతో ముందుకు తరలినటువంటి ఆ రోజుని సరిగ్గా 15 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆ రోజుని రేపు తలుచుకుంటూ 10 ఏళ్ల తర్వాత ఆ దీక్షా దివస్ తీసుకున్న తర్వాత 2014లో తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ